కవిత లిక్కర్ కేసులో గులాబీ పార్టీ మల్ల గుల్లాలు పడుతుంటే పార్టీలో మరో వ్యక్తి వివాదంలో ఇరుక్కున్నారు. బీఆర్ఎస్ మాజీ ఎంపీ సంతోష్పై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 14లో ఫోర్జరీ డాక్యుమెంట్లతో భూమి కబ్జా చేశారని నవయోగ కంపెనీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సంతోష్ రావుపై ఎఫ్ఐఆర్ నమోదైంది. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 14లో ఎన్ఈసీఎల్ కంపెనీ భూ కబ్జాకు పాల్పడినట్లు ఆయనపై ఆరోపణలున్నాయి. చింతా మాధవ్ ఫిర్యాదుతో బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. పలు సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు తెలుస్తోంది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుజాత అందిస్తారు. సుజాత, చెప్పండి. బీఆర్ఎస్ మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ రావుపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. రోడ్ నెంబర్ 14లోని ఎన్ఈసీఎల్ కంపెనీకి సంబంధించినటువంటి ల్యాండ్ ని కబ్జా చేశారు అంటూ ఇంతకు ముందు నుంచే అటు పోలీసులను అయితే మాత్రం ఆశ్రయించినట్లు తెలుస్తుంది. చింతా మాధవ్ అయితే ఇప్పుడు ఒక్కొక్కటి అయితే వెలుగులోకి వస్తుంది. జోగినపల్లి సంతోష్ రావుపై మొదటి నుంచి అనేక ఆరోపణలు ఉన్నాయి. ప్రధానంగా ఈ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 14లో ఉన్నటువంటి ల్యాండ్ ఏదైతే ఉందో అది చింతా మాధవ్ కు సంబంధించినటువంటి ల్యాండ్ అయితే కొంతమంది బినామీల పేరుట అటు జోగినపల్లి సంతోష్ రావు కబ్జా చేశారు అని చెప్పేసి తను స్వయాన ఇక్కడికి వచ్చి కంప్లైంట్ చేయడంతో పోలీసులు అయితే మాత్రం దానికి సంబంధించి ఎవరెవరు ఇందులో ఉన్నారు, కేవలం జోగినపల్లి సంతోష్ రావు ఉన్నారా, తన పాత్ర ఏంటి, బినామీల పేరు మీద ఉన్న భూ కబ్జా సంబంధించి ఇచ్చినటువంటి కంప్లైంట్ మీద అయితే మాత్రం ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే కొన్ని సెక్షన్ల కింద అయితే కేసు నమోదు చేసి విచారిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే కేసుకి సంబంధించి కంప్లైంట్ చేసినటువంటి చింతా మాధవ్ అనే వ్యక్తి గత కొన్ని నెలలుగా అయితే మాత్రము తన భూమిలో ఇటు సంతోష్ రావు ఉన్నారు అని చెప్పేసి చెప్తున్నప్పటికీ ఎక్కడా కూడా ఎవరు పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు పోలీస్ స్టేషన్ కి వచ్చాక ఖచ్చితంగా మాకు న్యాయం చేయాలి అని అంటూ ఇక్కడ కంప్లైంట్ ఇవ్వడంతో పోలీసులు అయితే మాత్రము ఈ కేసుకి సంబంధించి సెక్షన్లు పెట్టిన తర్వాత ఇప్పుడు ఎవరెవరు ఉన్నారనే దాని మీద ఆరా తీస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. కేసుకి సంబంధించి పూర్తి డీటెయిల్స్ కూడా స్వీకరించారు. రైట్ సుజాత, మరి సంతోష్ రావు వెర్షన్ కానీ లేకపోతే సంతోష్ రావుకి సంబంధించినటువంటి లాయర్ల వెర్షన్ ఏ విధంగా ఉంది? ఇప్పటికైతే సంతోష్ రావు నుంచి ఎలాంటి రెస్పాన్స్ కూడా రాలేదు. ఎందుకంటే ఉదయమే వచ్చి అటు రమేష్ చింతా మాధవ్ అనే వ్యక్తి అయితే మాత్రం ఇక్కడ కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి వాటి మీద అటు ఎవరైతే సంతోష్ రావుకి సంబంధించినటువంటి వ్యక్తులు కానీ లేకపోతే సంతోష్ రావు కానీ ఇంకా అయితే స్పందించడం లేదు. ఒకవేళ నిజంగా ఎందుకనంటే పూర్తి డాక్యుమెంట్స్ అయితే చింతా మాధవ్ పేరు మీదే ఉన్నాయి అని మాధవ్ చెప్తున్నటువంటి వర్షన్ ఉంది కాబట్టి నిజంగానే కబ్జా చేస్తే ఎవరి పేరు మీద కబ్జా చేశారు, ల్యాండ్ మీద ఎందుకు సంతోష్ కి సంబంధించినటువంటి వాళ్ళు వెళ్లారు అనే దాని మీద పోలీసులు ఆరా తీస్తున్నారు కాబట్టి తర్వాత ఈ కేసుకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ తెలిసే అవకాశం ఉంటుంది. సుజాత, చింతా మాధవ్ వెర్షన్ ఏ విధంగా ఉంది? ఆయన యొక్క ఆరోపణ ఏంటి ప్రధానంగా? చింతా మాధవ్ పూర్తిగా ఏదైతే రోడ్ నెంబర్ 14లో ఉన్నటువంటి ఎన్ఈసీఎల్ కంపెనీకి సంబంధించినటువంటి భూమిని స్వయాన జోగినపల్లి సంతోష్ రావు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎంపీగా ఉన్నారు. అటు కేసీఆర్ కి సంబంధించినటువంటి వ్యక్తుల కుటుంబ సభ్యులు కాబట్టి మేము ఏం చేసినా చెల్లుతుంది అనే ధీమాతోనే కేవలము కబ్జాకి పాల్పడ్డారు. గత ప్రభుత్వంలో ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా ఏం చేసినా ఎవరు కూడా పట్టించుకోలేదు. కావున ఇప్పుడు మళ్ళీ కూడా కంప్లైంట్ చేయడానికి ఇప్పుడు ప్రభుత్వం కూడా మారింది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మాకు న్యాయం జరుగుతుంది అన్న ఉద్దేశంతోనే పోలీస్ స్టేషన్లకు వచ్చి కంప్లైంట్ ఇచ్చాము అని వాళ్ళ వర్షం చెప్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనే ఆ భూమికి సంబంధించి పూర్తి ఆధారాలు ఎవిడెన్స్ మా దగ్గర ఉన్నాయి. కేవలం వాళ్ళు కబ్జాలో ఉన్నారు. వెంటనే ఆ కబ్జా నుంచి వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని తిరిగి మా భూమిని మాకు ఇప్పించాలి అని చెప్పేసి ఇప్పుడు మాధవ్ చెప్తున్నటువంటి వర్షన్ ఉంది. అటు జోగినపల్లి సంతోష్ కి సంబంధించినటువంటి వ్యక్తులు కూడా ఎవరు ముందుకు వచ్చి ఆ భూమి గురించి మాట్లాడడం లేదు కాబట్టి వాళ్ళ వర్షన్ విన్నాక అటు పోలీసులు ఇద్దరు వర్షన్లు విన్న తర్వాత మాత్రమే ఈ భూమి ఎవరికి సంబంధించింది అని చెప్పేసే దాని మీద ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది.